విశాఖ బీచ్ తీరంలో ఓ సాయంత్రం రాధ అనే అమ్మాయి తల్లి చెంత బీచ్కి వస్తుంటుంది. అక్కడే మిగిలిన జీవితం మార్చిపోయే ఆ క్షణం ఆమెకు అబ్బాయి కనిపించాడు. రామ్ ఒంటరిగా నేలపై కూర్చుని సముద్రాన్ని చూస్తున్నాడు. రాధతో సహజంగానే మాట్లాడటం మొదలవుతుంది. రోజూ రాధ తన తల్లితో వస్తుంటుంది. రామ్ కూడా అక్కడే ఉంటాడు. వాళ్ళు మాటలు మార్చుకుంటారు. ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారుతుంది. రామ్మొఫన్ రాధకి తన తల్లి తప్ప ఇంకెవరూ లేరు. ఇద్దరిలోనూ ప్రేమ తీరాలకు చేరుతుంది. ఒకరోజు రాధ తల్లి అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరుతుంది. రాధ టెన్షన్లో ఉన్నా రామ్ ప్రక్కన ఉండి ధైర్యం చెప్పుతాడు. అయితే రాధ తల్లి అభయ్ను ఒక్కసారి చూసి నా అమ్మాయిని నీకు అప్పగించలేను అంటుంది. రామ్ రాధని దూరం చేసేందుకు ప్రయత్నిస్తాడు. తల్లి మాటలకు గౌరవంగా రాధకి ఈ ప్రేమ బాధగా మారకుండా తను వెళ్ళిపోతాడు. రాధ కన్నీళ్లతో బీచ్కు వస్తూ 1 సంవత్సరం తర్వాత అదే బీచ్ రాధ మళ్ళీ అక్కడికి వస్తుంది. ఈసారి రామ్ ముందుండి నడిచి వస్తాడు. అతడి వెనక తన తల్లి కూడా ఉంది. రాధ ఆశ్చర్యంగా చూస్తుంది. తల్లి చిరునవ్వుతో అంటుంది, ఇప్పుడే నాకు తెలిసింది ప్రేమే నిజమైన బంధం. రామ్, ఇప్పుడు మనం విడిపోవడం లేదు.